ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు గత నవంబర్ మాసమంతయు తన మహాకృపలో కాపాడి డిసెంబర్ మాసంలో ప్రవేశపెట్టినాడు. డిసెంబర్ మాసం అనగానే క్రిస్మస్ వేడుకలు, పండుగలు, సంతోషకరమైన దినాలు, క్రైస్తవ లోకమంతా ఆనందించే గొప్ప శుభదినాలు. ఇటువంటి దేవుడు ఈ అవకాశాలు మనకిచ్చినందుకు మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండి ఆయనను స్తుతిస్తూ ఆయన వేడుకలు జరిగించుకుందాం. ఈ యొక్క డిసెంబర్ మాసమంతా దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండాలని కోరుతూ దినము వాగ్దానము, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. అపోస్తల కార్యములు 13:34 యేసు ప్రభువుల వారు చక్కని వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నాడు. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఈ నెలంతా కూడా దేవుని వాగ్దానాలు మనము పొందుకొని ఆయన కృపలో ఆయన సన్నిధిలో మనము సాగిపోవాలని చెబుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానము మన వెనికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన మాసము నవంబర్ మాసమంతయు కాపాడి నాయన 2025 సంవత్సరము డిసెంబర్ మాసంలో నాయన మా ప్రభువా మమ్మలను ప్రవేశపెట్టి మా దేవా మా ప్రభువా నీవు నడిపించిన విధానమును బట్టి వందనాలు. ఈ డిసెంబర్ మాసమంతయు మా అందరికీ దీవెనకరముగా నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము మీకును మీ కుటుంబాలకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్.